హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగింటి షడ్రుచులు. ఈరోజు నేను చూపించబోయే స్పెషల్ రెసిపీ కాజు టమాటా మసాలా. ఈ కర్రీని ఎక్కువగా రెస్టారెంట్స్లో అలానే పెళ్ళిళ్ళలో కూడా తినే ఉంటాము. ఇప్పుడు అదే సేమ్ టేస్ట్ వచ్చేలా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. అలానే ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేనప్పుడు ఒక టమాటా ఉంటే చాలండి. ఈ కాజు వేసుకొని సూపర్ కర్రీని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 నుంచి 15 జీడిపప్పులను వేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకుని 1 మినిట్ వేయించిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకుని 2 మినిట్స్ వేయించిన తర్వాత ఒక స్టార్ అనైస, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక ఇలాచి, 2 లవంగాలను కూడా వేసుకుని వీటిని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకుని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్క, 5 వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకుని ఈ టమాటా ముక్కలన్నీ బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ని కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయడమే. ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీని తయారు చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోండి. ఇలా ఆనియన్స్ని కూడా వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ వేయించుకోండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని ఇలా చీరుకల్లా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. మనం సాల్ట్ని ముందుగానే టమాటో ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి. ఇలా సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఆనియన్స్లోకి వేసుకోవాలి. ఇలా పేస్ట్ని అంతటిని వేసుకొని ఆనియన్స్లో బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ టమాటా పేస్ట్ ఆయిల్ పైకి తేలే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా వేసుకోండి. ఈ కారాన్ని మీరు తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకొని ఈ ఆనియన్స్ అంతటిని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గంట ముందే నానబెట్టుకున్న 20 జీడిపప్పులను వేసుకోవాలి. వీటిని మీరు ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు వీటిని కూడా వేసి గ్రేవీ అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత కర్రీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత కర్రీని ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ కర్రీ 70% ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కర్రీలోకి మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే బటర్ కానీ వేసుకోండి. దీనివల్ల కర్రీ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. అలానే కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని కర్రీ అంతా బాగా కలుపుకొని 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ రైస్లోకే కాదండి, పులావ్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.